हर हर गुरुदेव, रक्ष रक्ष महादेव। భక్తజనులందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ ఆశీస్సులతో స్వరయోగం నేర్చుకున్న వారికి, మంత్రదీక్ష పొందిన వారికి, సాధన ఎలా చేయాలో నేర్చుకున్న వారికి, అట్లాగనే మంత్రదీక్ష పొందేవారికి, స్వరయోగం నేర్చుకోబోయేవారికి, సాధన ఎలా చేయాలో నేర్చుకునేవారికి, అలాగే భారత భూమిలో ఎక్కడైనా సరే ఏ మార్గంలో మీరు ఉపదేశం పొంది ఉన్నా, ఏ రకమైన సాధన చేస్తున్నా, మేము మీకు ఇచ్చేటటువంటి శుభ సందేశము, దివ్య సందేశము అనాదిగా మహాత్ములందరూ కూడా, ముఖ్యంగా ఈ కలియుగంలో శక్తి ఉపాసన చెయ్యండి, శక్తివంతులుగా ఉండండి, శక్తిహీనులు కారాదు, బలహీనులు కారాదు, బలవంతులుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. భయమే బలహీనత, బలమే జీవనం, భయమే మరణం. శక్తి ఉపాసన వలన ధైర్యము, బలము, నిశ్చయ బుద్ధి అన్నీ కలుగుతాయి. భారతదేశం రక్షించడానికి కానీ, మిమ్మల్ని రక్షించుకోవడానికి కానీ, మీరు ఏది సాధించడానికి కానీ శక్తి ఉపాసన ప్రధానమని సిద్ధ పురుషులు, గురువులు, మహాత్ములు, అవతార పురుషులు కూడా ఆచరించి అనుగ్రహించారు. అందులో ముఖ్యంగా దశ మహావిద్యలు. పండిత రాంప్రసాద్ కాళీ ఉపాసన చేసి దశ మహావిద్యలన్నీ కూడా సాధించాడు. ఆయన అమ్మతో నిరంతరం ఆడుకున్నాడు. త్రైలింగ స్వామి కాళీ ఉపాసకుడుగా దశ మహావిద్యలు ప్రాణ సాధన చేసి 300 సంవత్సరాలు బతికాడు. బ్రిటిష్ వాడిని గడగడలాడించాడు. అలాగే అనేక మంది సిద్ధ పురుషులు, మహాత్ములు, అలాగే శ్రీ రామకృష్ణుడు, శారదాదేవిని త్రిపుర సుందరి రూపంలో ఉన్నటువంటి అమ్మని వివాహం చేసుకుని దశ మహావిద్యలు ఆమెలో ఆరాధన చేశారు. ఆయన షోడశిగా, మహాషోడశిగా ఆరాధన చేశారు. ఆయన అమ్మతో రోజు ఆడుకున్నారు. ఎక్కడా కూడా పంచమకారాలు కానీ, దిగంబర సాధనలు కానీ, మధు మాంస మత్స్య మిథున సాధనలు అని ఎక్కడ లేవు. వీర సిద్ధ పురుషులందరిలో జగన్మాత యొక్క అనుగ్రహంతో ప్రాణ సాధన, ప్రాణమే కాళీ, ప్రాణమే తార, ప్రాణమే త్రిపుర సుందరి, ప్రాణమే దశ మహావిద్యలుగా ఆరాధించారు. మహాత్ములంతా చెప్పింది మత్స్య సాధన అంటే అనేక జన్మల నుంచి నిన్ను వెంటాడుతూ వస్తున్నటువంటి అణువులు, రక్త సంబంధం, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి నీలోన తరంగాలు, కర్మ తరంగాలు, నీ రక్తంలో ఉన్నటువంటి మీనాలుగా చెప్పారు మహాత్ములు. అంతేగాని బాహ్యంగా చేపల నైవేద్యం చెప్పలేదు. అక్కడ నీ మనస్సులో అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మల్ని, అణువుల్ని, సూక్ష్మమైన అణువుల్ని మనస వాచ కర్మణ గురుపాదాన్ని సమర్పించి
గురువు చెప్పిన ప్రాణ సాధన ద్వారా దశ మహావిద్యలు సాధించమనే ఈ మత్స్య సాధనలో అంతరార్థం. మాంసం అంటే శివుడు, ప్రాణం అంటే శక్తి. శక్తి శివుడి యొక్క సాధన చేసేవాడే భైరవుడు. ఆ భైరవ ఉపాసన శివశక్తులు నీ మూలాధారంలో ఉన్న ప్రాణాన్ని, సహస్రారంలో ఉన్నటువంటి ప్రాణాంతో అనుసంధానం చేయడమే మిథునం. ఆ మిథున సాధనలో వచ్చేటువంటి ఆనందమే, ఆ ఆనంద రసమే మధుపానం అని చెప్పబడింది. అంతేగాని దిగంబరులుగా స్త్రీ పురుషుల యొక్క సంభవంగా ఇక్కడ చెప్పలేదు. అలాగని చెప్పి ఈ పంచమకారాల పేరు మీద ఈరోజు భూమి మీద జరుగుతున్నటువంటి వ్యభిచారాలు, జరుగుతున్నటువంటి తాగుబోత్తనం, జరుగుతున్నటువంటి హింసాకాండ, దుర్వ్యసనాల పాలు, ఇలాంటివన్నిటినీ నీ పాదాల కింద అణగదొక్కి భస్మం చేయడమే ఈ దశ మహావిద్యలు ప్రాణ సాధన ద్వారా మీకందరికీ ఉపదేశించడానికి మద్గురు పాద సాక్షిగా నేర్పడం సిద్ధంగా ఉన్నాం. ₹1,00,00,000 ఇచ్చినా మీకు లభించిన విద్యాదానం, అద్భుతమైనటువంటి ప్రాణ సాధన దానం. స్వరయోగం నేర్చుకుంటున్నా, మంత్రదీక్ష నేర్చుకుంటున్నా, ఉపదేశం చేశారు. సాధన చేయమని ఉపదేశం చేశారు. మరి ఇప్పుడు దశ మహావిద్యలు నేర్చుకోవడానికి ఇది ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతుంది. ఇవన్నీ కలిపి మేము చేయగలమా, మేము చేయలేమా, చెయ్యొచ్చునా, చేయకూడదా, ఏది చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ దశ మహావిద్యల సాధనలో లీనం కావాల్సిందే. గతంలో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నదంతా కూడా పిల్లకాలములు, నదులు. ఈ నదులన్నీ కూడా మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, చింతకాలు, ఇవన్నీ కూడా పిల్లకాలువలు, నదులు. ఈ నదులు, పిల్లకాలువలు అన్నీ కూడా సముద్రంలో కలవలసిందే. ఆ సముద్రమే శ్రీకంఠ సదాశివుడు ప్రాణ సాధన, దశ మహావిద్యలు, ఇవన్నీ కూడా ఒకే సాధనగా సులువుగా ప్రాణ సాధన ద్వారా నేర్చుకోవడానికి సాత్వికమైన సామాగ్రితో సులువుగా చేసుకునే మార్గం, దశ మహావిద్యలు మొత్తం నేర్చుకునే సాధన మార్గం. ఉగాది సందర్భంగా సాయంత్రం 5 గంటలకి, 30వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియచేయడం జరుగుతుంది. నేర్చుకునే వారందరూ కూడా పేర్లు నమోదు చేసుకోండి, వివరాలు తెలుసుకోండి, పాల్గొనండి, మహాశక్తివంతులుగా ఉండండి, మీరు దివ్యంగా తయారవ్వండి. మిమ్మల్ని అందరినీ కూడా దశ మహావిద్యలు స్వరయోగానికి అనుసంధానంగా, గ్రహ నక్షత్ర పంచభూతాలకు అనుసంధానంగా సాధన చేయడానికి, సులువుగా బరువు లేకుండా చేసుకోవడానికి, తేలికగా అన్నీ కూడా చేసుకునే విధానం, ఒక్క సాధనలో వచ్చే విధానం మీరు నేర్చుకుంటారు. అందరూ నేర్చుకోండి, తరించండి, సదవకాశాన్ని వినియోగించుకోండి. ఉగాది నాడు సాయంత్రం అందరూ పాల్గొనండి. మీ అందరికీ శుభ ఆహ్వానం. ఇది లోక కళ్యాణం. హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్.